తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో రోజురోజుకి జోరుగా మల్టీ స్టార్ల మూవీ హవా పెరిగిపోతుంది. 'బాహుబలి' మూవీతో ఈ జోరు ఎక్కువగా ఫామ్‌లోకి వచ్చింది. 'త్రిబుల్ ఆర్' లాంటి సినిమా తీసి కమర్షియల్‌గా హిట్ కొట్టి అటు ఆస్కార్ రేంజ్‌కి వెళ్ళాయి మన తెలుగు సినిమాలు. ఇప్పుడు అందరు దర్శకులు మల్టీ స్టార్ మూవీస్ చేయటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడున్న హీరోల మైండ్ సెట్లు కూడా మారిపోయాయి. తెలుగులోనైనా ఇటు తమిళ్‌లోనైనా కొత్త కథలతో దర్శకులు వస్తే అవి మల్టీ స్టార్ కథ అయినా సిద్ధంగా ఉంటున్నారు సినిమా చేయటానికి. ఫ్యామిలీ స్టోరీస్ అండ్ కొంచెం ప్రశాంతంగా ఉండే మూవీస్ తీసే శేఖర్ కమ్ల గారు కూడా ధనుష్ అండ్ నాగార్జున గారితో ఒక సినిమా చేస్తున్నారు. నాగార్జున గారి నెక్స్ట్ అప్కమింగ్ మూవీ 'నాసామి రంగా'లో కూడా నరేష్ గారు, రాజ్ తరుణ్ గారు కలిసి చేస్తున్నారు. ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఏకంగా బాలీవుడ్ స్టార్ అయిన హృతిక్ రోషన్తో వార్ 2లో నటిస్తున్నారు. ఇలా మల్టీ స్టారర్ మూవీస్ చేయటం వల్ల సినిమా పైన అత్యంత హైప్ క్రియేట్ అవుతుంది అండ్ కమర్షియల్గా రెవెన్యూ కూడా ఎక్కువ జనరేట్ అవుతుంది ప్రొడ్యూసర్స్కి. మరి ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో మరో అద్భుతమైన క్రేజీ కాంబో స్టార్ట్ అవ్వబోతుంది. 'సావిత్రి', 'ప్రేమ ఇష్క్ కాదల్' లాంటి సినిమాలు తీసిన పవన్ సాధినేని ఇప్పుడు ఒక తమిళ అండ్ తెలుగు సూపర్ స్టార్తో సినిమా చేయబోతున్నారు. అది ఎవరో కాదు, తెలుగు సూపర్ యాక్టర్ కళ్యాణ్ రామ్ గారు అండ్ తమిళ్ సూపర్ హీరో విజయ్ సేతుపతి. వీళ్ళిద్దరూ కలిసి సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాను డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ అనే ప్రొడక్షన్ హౌస్ నిర్మించబోతుందంట. మనకు కళ్యాణ్ రామ్ గారు కొత్త దర్శకులను ఎంకరేజ్ చేస్తారని అండ్ కమర్షియల్ ఫార్మాట్కి భిన్నంగా సినిమాలు చేస్తాడని అందరికీ తెలుసు. ఇక విజయ్ సేతుపతి గారు కూడా బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఇప్పుడు సూపర్ యాక్టర్గా ఎదిగారు. అలాంటి తను ఎలాంటి విభిన్నమైన పాత్రలైనా చేయటానికి రెడీ అవుతారు. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్లో మూవీ అంటే తెలుగు అండ్ తమిళ్లో కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగిపోతాయి ఆడియన్స్కి. అటు విజయ్ సేతుపతి ఫ్యాన్స్కి, ఇటు కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్కి ఈ సినిమా ఒక పండుగనే చెప్పుకోవచ్చు.